తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరల కారణంగా తిరుమల కొండపై శ్రీవారి భక్తుల కోసం ఏర్పాటు చేసిన బంగారు వెండి డాలర్ల విక్రయ కేంద్రాన్ని శుక్రవారం మధ్యాహ్నం నుంచి అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. తిరుమల పేష్కార్ కార్యాలయం పర్యవేక్షణలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కౌంటర్ ఇప్పుడు భక్తులకు అందుబాటులో లేదు. సాధారణంగా బయట మార్కెట్లో బంగారం ధరలు రోజు మారుతూ ఉంటాయి, కానీ తిరుమలలో మాత్రం కేవలం ప్రతి మంగళవారం సాయంత్రం మాత్రమే ధరలను సవరించేవాళ్ళు. దీనివల్ల బంగారం ధర పెరిగినప్పుడు కూడా పాత ధరలకే అమ్మాల్సి రావడంతో టీటీడీకి ఆర్థికంగా నష్టం వాటిల్తోంది. అందుకే ఈ నష్టాలు అరికట్టేందుకు టీటీడీ ఉన్నతాధికారులు ఇప్పుడు ఒక పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఇక మీదట తిరుమలలో బంగారం ధరలు వారం వారం కాకుండా తిరుపతి బులియన్ మార్కెట్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజు మారుతుంటాయి. అంటే బయట మార్కెట్లో రేటు పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారులు ఈ డాలర్లను కొనుగోలు చేసి బయట అమ్ముకోకుండా ఉండటానికి కేవలం స్వామివారి దర్శనం టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే డాలర్లు ఇవ్వాలని నిర్ణయించారు. అది కూడా ఒక భక్తుడికి కేవలం ఒకే ఒక డాలర్ ఇచ్చే విధంగా కఠిన నిబంధనలు తీసుకురాబోతున్నారు. ఇంతకుముందంటే దానికి లెక్క ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఒక భక్తుడికి ఒకటి మాత్రమే ఇవ్వాలని చెప్పి నిర్ణయం చాలా పక్కాగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కొనుగోలు విలువ 50,000 రూపాయలు దాటితే ఖచ్చితంగా పాన్ కార్డు వివరాలు కూడా బిల్లులో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కేంద్రంలో 5 గ్రాములు 10 గ్రాముల బంగారు డాలర్ల స్టాక్ లేదని ఇన్ఫర్మేషన్ వస్తుంది. కేవలం వెండి డాలర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రాగి డాలర్లు అయితే ఎప్పటి నుంచో నిండుకున్నాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి మరో 2 రోజుల్లో కొత్త విక్రయ పద్ధతిని ప్రారంభించేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. స్వామివారి భక్తులకు పారదర్శకంగా సరైన ధరకు డాలర్లు అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొస్తున్నారు.